لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن سيدنا ومولانا محمدا عبده ورسوله قال الله تعالى في القرآن المجيد والفرقان الحميد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أفلا ينظرون إلى الإبل كيف خلقت وإلى السماء كيف رفعت وإلى الجبال كيف نصبت وإلى الأرض كيف سطحت صدق الله العلي العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు సకల లోకాల సృష్టికర్త అయిన అల్లాహతాలా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. గౌరవనీయులైన పెద్దలారా, సోదరులారా, అందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్లాహతాలా దయ వల్ల, అల్లాహతాలా కృప వల్ల మనందరం ఈరోజు మరి ఎన్నో ఘనతలు, ఎన్నో మహిమలు కలిగిన ఈ శుక్రవారం రోజు అల్లాహతాలా మనందరికీ మస్జిద్కి వచ్చే భాగ్యాన్ని ప్రసాదించాడు. అల్లాహతాలా మనకి మరియు మొత్తం ఉమ్మత్తుకు కూడా ప్రతి నమాజుకి ఇలాగే వచ్చి నమాజ్ చదివే భాగ్యాన్ని ప్రసాదించుగాక. పెద్దలారా, సోదరులారా, మీ ముందు నేను ఖురాన్ షరీఫ్లో నుంచి కొన్ని ఆయతులను, కొన్ని వాక్యాలను చదివాను. ఖురాన్ షరీఫ్ మనందరికీ, అలాగే యావత్ ప్రపంచంలో ఉన్న ముస్లిము, అలాగే ఎంతమంది అయితే మనుషులు ఉన్నారో, ఎంతమంది అయితే మానవాళులు ఉన్నారో అందరికీ కూడా ఒక సన్మార్గము ఖురాన్ షరీఫ్. ఖురాన్ ఒక గ్రంథము. ఈరోజు మన యొక్క ఆలోచన ఏమిటి అంటే, ఖురాన్ మన కోసం అవతరింపబడింది, ఖురాన్ ఒక ముస్లిమే చదవాలి, ఖురాన్ యొక్క అమలు ముస్లిమే చెయ్యాలి అన్న ఆలోచన మనలో ఉంది. కానీ ఖురాన్ షరీఫ్ యావత్ మానవాళి కోసం అవతరింపబడిన ఒక సన్మార్గము చూపించే దైవ గ్రంథము. అల్లాహతాలా మన ఉమ్మతికి ఒక సపరేట్గా ఒక న్యామత, ఒక వరాన్ని అల్లాహతాలా మనకు ప్రసాదించాడు. నిజంగా మనం ఆలోచించుకుంటే ఈ ప్రపంచంలో ఎన్నో దారులు మనం వెతుక్కుంటూ ఉంటాము. కానీ అల్లాహతాలా ఇహపరలోకాల సాఫల్యము, ఇహపరలోకాల సక్సెస్ లైఫ్ అల్లాహతాలా ఖురాన్లో ఉంచారు. మరి ఎవరైతే చదువుతారో, ఎవరైతే ఖురాన్ మీద అమలు చేస్తారో అలాంటి వాళ్ళకి నిజంగా ఈ దునియా యొక్క లైఫ్ కూడా చాలా సులువుగా మారిపోయింది. అలాగే ఆఖిరత్ ప్రళయం ఎలా అయినా కూడా అల్లాహతాలా ఇచ్చేది. అయితే ఖురాన్లో నుంచి కొన్ని వాక్యాలు నేను ఏదైతే చదివాను, అఫలా యంజురూన ఇలల్ ఇబిలి కైఫ ఖులికత్ వ ఇలా సమాయి కైఫ రుఫిఅత్. అల్లాహతాలా అంటున్నారు, మీరు చూడట్లేదా ఈ సృష్టిని, ఈ సృష్టిలో ఉన్న వస్తువులని, ఇలల్ ఇబిలి కైఫ ఖులికత్, ఈ జంతువులని, ఈ ఒంటెలని, పక్షులని, వీటన్నిటిని చూడట్లేదా? ఎలా నేను సృష్టించాలో మీరు గమనించలేదా అని అల్లాహతాలా అడుగుతున్నారు. అయితే అల్లాహతాలా అడగటం కారణం ఏమిటంటే, పెద్దలారా, సోదరులారా, ఫస్ట్గా మనం గమనించాల్సింది ఏమిటంటే, ఒక మనిషిగా సృష్టించబడిన తర్వాత మన ముందు ఒక పెద్ద సవాల్ ఉంది. అదేమిటంటే సృష్టికర్త ఎవరు అని. ఉందంటారా లేదంటారా? खुदा कौन है, खालिक कौन है, पैदा करने वाला कौन है? ఈ యొక్క సవాలు మన చిన్నప్పటి నుంచి కూడా మన ముందు ఎంతమంది అయితే వచ్చారో వెళ్ళారో వాళ్ళందరికీ కూడా, మన తర్వాత కూడా వచ్చే వాళ్ళకు కూడా ఇది సహజంగానే వచ్చే సవాలు. మన మైండ్లో పుట్టుకతో వచ్చే సవాల్ ఇది. ఏమిటి అంటే ఖాలిక్ కోనే, సృష్టికర్త ఎవరు? సృష్టికర్త ఎవరు? అయితే పెద్దలారా, సోదరులారా, ఇది కూడా మనం గమనించాలి. సృష్టికర్త ఎవరు అని మనకు దగ్గర సవాల్ వచ్చినప్పుడు
సృష్టికర్త ఎవరో అని తెలిసినప్పుడు, మరి సృష్టికర్తే అన్నీ చేస్తున్నాడని తెలిసినప్పుడు, మరి అతని యొక్క ఆజ్ఞల మీద అమలు చేయటం కూడా తప్పనిసరిగా మనకు మారిపోయింది, ఫరజ్ బన్ జాతా. ఇప్పుడు అల్లా తాలాకి తారీఫ్, అల్లాకి పేచాన్, ఇది మనకు చాలా అవసరం. సృష్టికర్తను గుర్తించలేదనుకోండి, సృష్టికర్త ఆజ్ఞలు కూడా మనకు తెలియవు. అదే సృష్టికర్తని మనం గమనించామనుకోండి, సృష్టికర్త ఎవరు అని తెలుసుకున్న తర్వాత సృష్టికర్త అమలు కూడా చాలా సులువైపోతే ఆచరించడంలో. ఇక్కడ మనకి ఎక్కడ ఫరక్ వస్తుందంటే, మనం సరిగ్గా సృష్టికర్తని గుర్తించలేకపోతున్నప్పుడు అతని అమల మీద, ఆయన ఆజ్ఞల మీద ఏం అమలు చేసే వాళ్ళం అవుతాం మనం? అవునా కాదా? ఎలాంటి అమలు చేయగలుగుతాము? మనలో ఈ లోపం ఉంది. అందుకని అల్లాహ్ తఆలా ఖురాన్లో చాలా చోట్ల తెలియజేశారు, చాలా చోట్ల, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో పదుల సంఖ్యలో అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నారు. అఫలా యంజురూన అలం తరా అలం యరౌ, మీరు చూడట్లేదా, మీరు చూస్తున్నారు కదా, మీరు గమనిస్తున్నారు కదా. మీరు ఉదాహరణకి మీ ముందు పక్షులు ఎగురుతున్నాయి, వాటి రెక్కలు ఎలా కదులుతున్నాయి, పక్షులు ఆకాశంలో ఎగురుతున్నాయి, అవి అక్కడ దాకా ఎత్తున ఎలా వెళుతున్నాయి, మరి మన కాళ్ళు నడుస్తున్నాయి, ఎలా కాళ్ళు నడవగలుగుతున్నాయి, మన చేతులు మన వేళ్ళు కదులుతున్నాయి, ఇవి ఎలా కదులగలుగుతున్నాయి, మన కళ్ళు, మనకు ఒక చూపు అనేది ఉంది, ఆ చూపు లేకపోతే మన మనిషి యొక్క స్థితి ఏమిటి అని మనం చూస్తున్నాము. మరి అలాగే మన ముందు ఎన్నో ఎన్నో జంతువులు ఉన్నాయి, ఎన్నో జీవరాశులు ఉన్నాయి. సూర్యుడిని మనం చూస్తున్నాము, చంద్రుణ్ణి మనం చూస్తున్నాము, రాత్రిని చూస్తున్నాము, పగలను చూస్తున్నాము. వీటన్నిటిని కూడా మనం చూస్తూ గమనించాలి ఏమిటి అంటే, ఏది కూడా చెయ్యనిది ఏది జరగదు, మరి ఏది కూడా జరగంది ఏది జరగలేదు. అలాంటప్పుడు ఇవి ఎలా జరుగుతున్నాయి అని గమనించుకోవాల్సిన అవసరం కూడా సృష్టింపబడ్డ మానవులు మన మీద తప్పనిసరిగా ఇది ఉంది. లేదనుకోండి, ఉలాయిక కల్ అన్ఆమ్, అల్లాహ్ తఆలా అంటున్నారు, మీరు మీ సృష్టిని గమనించలేకపోతే మీరు ఒక జంతువులే, బల్హుం అజల్, జంతువులే కాదు, దానికన్నా ఎక్కువ అజ్ఞానులు అంటున్నారు అల్లాహ్ తఆలా ఖురాన్లో. లేదంటే ఇంకేమిటి చెప్పండి? ఇప్పుడు సృష్టికర్తని మనం గమనించుకోలేకపోతే, ఆయన్ని మనము కనిపెట్టలేకపోతే, ఆయన్ని మనం వెతకలేకపోతే ఇంకా మనుషులుగా మనం ఎందుకు చెప్పండి? నిజమా కాదా? ఇప్పుడు స్కూల్లో చదువుతున్న పిల్లోడు ప్రిన్సిపల్ని కనిపెట్టగలుగుతాడు. ఎందుకు? ఈ స్కూలు ఫౌండరు, ఈ స్కూలు ప్రిన్సిపల్ ఇతనే అని. ఇప్పుడు భార్య భర్తని గమనించింది, ఏమని? ఇతనే నా భర్త. ఎంతమంది మగవాళ్ళు ఉన్నా కూడా ఏమని గమనించింది? ఇతనే నా భర్త అని గమనించింది. పిల్లలు ఇంట్లో బజార్లో ఎంతమంది ఉంటారు, కానీ ఎంతసేపు ఆడుకున్నా కూడా ఎవరి పిల్లలు వాళ్ళ ఇంట్లోకి ఎందుకు వెళ్ళిపోతారు? ఇది నా ఇల్లు, ఇది నా ఇల్లు. ఆకలినప్పుడు వేరే ఇంటికి వెళ్తే వాళ్ళు పెడతారా చెప్పండి? ఎలా కుదిరిద్ది? కుదరదు. మరి ఇలా మనము ఈ సృష్టిలో గమనించుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, అల్లాహ్ ఎవరు, అల్లాహ్ అసలు ఎవరు, మన సృష్టికర్త ఎక్కడున్నాడు, మనం సృష్టింపబడ్డ వాళ్ళము. మన ముందు, మన కళ్ళ ముందు ఏదైతే అల్లది ఖలక సబా సమావాతిన్ తిబాకా, అల్లాహ్ తఆలా అంటున్నారు, మీ తలల మీద మీకు ఎంత ఎత్తుగా ఏదైతే ఆకాశం ఉందో దాన్ని ఒకసారి చూడండి. అల్లది ఖలక సబా సమావాతిన్ తిబాకా, సబా 7 ఆకాశాలు ఉన్నాయి చూడండి. మరి వాటిని చూడండి, చూస్తూనే ఉండండి, చూస్తూనే ఉండండి. అల్లాహ్ తఆలా అంటున్నారు, చూస్తూనే ఉండండి. చూసి చూసి మీ చూపు అరిగిపోయితేమో కానీ సృష్టింపబడ్డ ఆకాశంలో మాత్రం ఎటువంటి మార్పు అనేది రాదు. సూర్యుడిని చూడండి, చూస్తూ చూస్తూ మీ చూపు అలిసిపోయితేమో కానీ ఆ సూర్యుడు తన పని చేసుకోవడంలో ఎటువంటి మార్పు రాదు. చంద్రుడిని చూడండి, చంద్రుడు తన పని తను చేసుకుంటూనే పోతూ ఉంటాడు. కానీ మీ కళ్ళు, మీ చూపు అలిసిపోవటం తప్పితే దాంట్లో ఎటువంటి మార్పు రాదు. మరి ఈ ప్రపంచంలో ఏ వస్తువు పని అది చేసుకుంటూ పోతూ ఉంటే, మరి ఏదైతే ఒక ప్రత్యేకమైన జీవరాశిగా, మరి అష్రఫుల్ మఖ్లూక్, ప్రత్యేకమైన జీవిగా సృష్టింపబడ్డ మనము
అల్లాహ్ యొక్క ఆరాధన కోసం ప్రత్యేకంగా పుట్టబడ్డ మనము మరి మన పని ఏమిటి? ప్రత్యేకంగా పుట్టబడ్డ మనం ఏమిటి? మరి ఆరాధన ఏదైతే ఉందో అవి ప్రత్యేకమైన జీవిగా మిగిలిపోయిన ఈ మన మనుషులకే ఆరాధన ఉంది, కానీ ఇక్కడ ఎవరికి కూడా ఏ జంతువుకు కూడా ఆరాధన లేదు. ఏ చేపకి, ఏ నీళ్ళల్లో బతికే జంతువు కూడా ఆరాధన లేదు. ఆకాశంలో ఎగిరే ఏ పక్షికి కూడా ఆరాధన లేదు. క్రూరమైన మృగాలు ఏవైతే అడవుల్లో ఉంటాయో వాటికి ఆరాధన లేదు. కేవలం అల్లాహ్ తాలాని రాజీ చేసేది, అల్లాహ్ తాలాని సంతోషపెట్టి కలిగేది ఎవరైనా ఉన్నారు అంటే అది ఓన్లీ మానవుడు చేయగలుగుతాడు. అది ఓన్లీ ఒక సృష్టికర్త అయిన ఒక మనిషి చేయగలుగుతాడు. మనిషి తప్ప అల్లాహ్ని కనిపెట్టడము, సృష్టికర్తని కనిపెట్టడము, గుర్తించడము తప్ప ఇంకే జంతువు, ఏ జీవరాశి ఈ భూమి మీద చెయ్యలేదు. మా తరా ఫీ ఖల్కిర్ రహ్మాని మిన్ తఫావుత్. అల్లాహ్ తాలా చూడండి, ప్రతి వస్తువును మీరు గమనిస్తూనే ఉండండి, మీరు ప్రతి విషయాన్ని గమనిస్తూనే ఉండండి. మరి తల్లి కడుపులో ఉన్నప్పుడు మరి మానవుడుగా ఎలా పుట్టబడ్డారు మీరు ఎప్పుడైనా గమనించారా? మరి 40 రోజులకు ఒకసారి మీ రక్తగడ్డం ఏదైతే ఉందో, మరి ఏదైతే పెళ్ళైన తర్వాత మీ ఆ చుక్కను కూడా ముట్టుకోవడానికి ఛీ అంటారో అలాంటి ఒక చుక్క నుంచి మరి ప్రత్యేకమైన జీవరాశిగా మనిషిని ఎలా మారుస్తున్నారో మీరు గమనించండి. మరి ఆ చుక్క తర్వాత ఏమైంది? తల్లి కడుపులో ఒక రక్తపు ముద్దలాగా మారిపోయింది. ఆ రక్తపు ముద్ద 40 రోజులకు ఒకసారి మనిషి రూపంలో మారిపోతూ ఉంటే దాన్ని చేయగలిగేది ఎవరు? అల్లాహ్ తాలా అడుగుతున్నారు. దాన్ని రూపంగా మార్చేది ఎవరు? మరి మీరు గమనించారా? మరి దాన్ని ఆ రక్తపు గడ్డపులో నుంచి తీసేది చేతిని ఎవరు? కళ్ళను పుట్టించేది ఎవరు? కాళ్ళను పుట్టించేది ఎవరు? మరి మీరు ఒక బిడ్డలాగా మారిపోయిన తర్వాత, మీరు ఒక రూపంలోకి వచ్చిన తర్వాత తల్లి కడుపులో కూడా మరి మీరు 3 చీకటి పొరల్లో తల్లి కడుపులో ఉంటారు. అక్కడ కూడా మీకు అన్నం పంపించేది ఎవరు? అక్కడ కూడా మీ దాహం తీర్చేది ఎవరు? గమనించామా మనం ఎప్పుడన్నా? గమనించుంటే ఇలా ఈ మసీదులు ఈరోజు ఖాళీగా ఉండవు. మరి గమనించుంటే ఇలా మనము మన సృష్టికర్తకి వ్యతిరేకంగా ఏ అమలు చేయడానికి కూడా సిద్ధపడం. మనం గమనించి ఉంటే ఖురాన్ని మసీదులకి అంకితం చేసి ఉండం. మనం గమనించి ఉంటే ఖురాన్ని ఆ సన్సైడ్లకి అంకితం చేయలేము. గమనించి ఉంటే ఖురాన్ యొక్క వాక్యాలను గోడలకు అతికించి మా ఇంట్లో ఇది ఉంటే బరకత్ వచ్చింది, నా ఇంట్లో ఇది ఉంటే దిష్టి తగలదు అన్న ధైర్యం మనం చెయ్యము. మరి ఎవరు పెట్టారు తల్లి కడుపులో నీకు ఆహారము? ఎవరు తీర్చారు నీ తల్లి కడుపులో నీకు దాహము? మరి ఎన్ని నెలలు ఉన్నావు? 1 రోజు ఉన్నావా? 2 రోజులు ఉన్నావా? ఎన్ని నెలలు ఉన్నావు? 9 నెలలు ఉంటావు. 9 నెలలు తల్లి కడుపులో ఎలా పెరిగావు నువ్వు? అల్లాహ్ తాలా అడుగుతున్నారు సవాలు. ఎప్పుడైనా గమనించావా? సరే, నువ్వు తల్లి కడుపు నుంచి బయటకు వచ్చిన తర్వాత నీకేమి కావాలి? నీకేమైనా తెలుసా? నువ్వేమి తింటావో నీకేమైనా తెలుసా? ఎప్పుడన్నా గమనించావా? లేదు. కానీ ఆ సమయంలో కూడా అల్లాహ్ తాలా తల్లి ఛాతీల నుంచి నీకు చలికాలం అయితే వేడి పాలను ప్రసాదిస్తాడు. అదే వేడిగా ఉంటే నీకు చల్లని ఆహారాన్ని అల్లాహ్ తాలా నీకు ప్రసాదిస్తాడు. పెద్దలారా, సోదరులారా, సృష్టికర్తని గమనించినంత వరకు మనకి ఈ ప్రపంచంలో ఎలా మనం అంటే ఉలాయిక కల్ అన్ఆమ్, జంతువులు భూమి మీద తిరుగుతూ ఉంటాయి. వాటికి ఎటువంటి ఏ మాలికతో సంబంధం లేదు, ఏ మనిషితో సంబంధం లేదు, ఏ వస్తువుతో సంబంధం లేదు. ఎక్కడ దొరికితే అక్కడ తింటాయి, ఎక్కడ నిద్ర వస్తే అక్కడ కొనుక్కుంటాయి. బల్ హుమ్ అజల్. అల్లాహ్ తాలా ఏమంటున్నారు? మీరు జంతువుల కన్నా కూడా హీనంగా అయిపోతారు ఒకవేళ నన్ను గుర్తించలేకపోతే. మరి ఎప్పుడు గుర్తించాలా? చనిపోయిన తర్వాత గుర్తించాలా? చనిపోక ముందు గుర్తించాలా అల్లాహ్ తాలాని? మరి సృష్టికర్తని గుర్తించాలి కదా. మరి గుర్తించుంటే మరి మన అన్నట్టుగా మన మసీదు ఎందుకు ఖాళీగా ఉంటున్నాయి అంటే ధైర్యం ఉంది. ఏమి కాదులే, నాకేమి కాదులే, శుక్రవారం 1 రోజు నమాజ్ చదువుకుంటే చాలు, వచ్చే శుక్రవారం దాకా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఏమంటారు? ఇదేగా ధైర్యం మనది. లేదా పండగ పూట నమాజ్ చదువుకుంటే చాలే, మళ్ళీ వచ్చే పండగ దాకా అల్లాహ్ నన్ను అన్నీ క్షమిస్తాడు, నేను చేసే అన్నీ క్షమిస్తాడు, నేను అడిగేడన్నీ ఇస్తాడు.
ఇలాంటి జీవితంలో మనిషి యొక్క జీవితంలో మనకంటే ముందు ఎంతమంది అయితే మరి వలీలు బుజురుగులు గడిపారో, మరి వాళ్ళకంటే ముందు ఎవరైతే మనకి ఆకాశంలో నక్షత్రాల్లాగా మెరిసే మనకి ప్రవక్త గారు చెప్పారో, అస్హాబీ కన్నుజుమ్, నా యొక్క ప్రవక్తలని చెప్పారో, వాళ్ళ మీద ఒక దృష్టేసి చూద్దాము, ఒక నజరు, ఒక చూపేసి చూద్దాం మనము. మరి వాళ్ళు కూడా అల్లాహతాలాని గుర్తించి, వాళ్ళు కూడా అల్లాహతాలాని కనిపెట్టి, అల్లాహతాలాని రాజీ చేసుకునే ఉద్దేశంలో వాళ్ళు ఎంత సాఫల్యం పొందారు. అలీ రదియల్లాహు తఆలా గారిని ఒక మనిషి అడిగాడు. ఇది వినండి, అలీ రదియల్లాహు తఆలా గారిని ఒక మనిషి అడిగాడు, ఏమంటే నువ్వు సృష్టికర్తని ఎలా కనుగొన్నావు అని. అర్థమైందా? సామ్నే కాజా. अली रज़ी अल्लाह तआला को एक आदमी ने पूछा, एक आदमी सवाल करा, छोड़ो, एक आदमी सवाल करा, तो तुम खुदा को कैसे पहचाने? अली रज़ी अल्लाह तआला को जानते हो ना? कौन है भाई अली रज़ी तआला? हमारे नबी के दामाद है। हाँ, दामाद है। तो एक आदमी सवाल करा कि खुदा को कैसा पहचाना। अब मैं भी वही सवाल आप लोगों से करता हूँ यहाँ से, तो आप जवाब दो मोहम्मद साहब। खुदा को कैसा पहचाने? जी, अल्लाह है बोल को पहचाने, बस। अब तुम्हें बोलो अल्लाह को कैसा पहचाने? అల్లాహ్ ऊपर భరోసా జీతా ఏతా నువ్వు ఎట్ట కనుగొన్నావు సృష్టికర్త ఒకడు ఉన్నాడా లేదా అని? కనుగొన్నావా? ఎలా కనుగొన్నావు? जानते हो आप लोग? खुदा को कैसा पहचानना? अब खुदा को सही पहचान लिए तो हमारी नमाज कितने वक्त की होती? 5 वक्त की होती ना। अब हम लोग तो पैसा को पहचाने, మనం డబ్బును కనుగొన్నాం। अब हमें पहचाने तो अपने कामों को पहचाने, फायदा इससे होता है। కనిపెట్టా లేదా? పనికెళ్తే మన లాభం కలిగిద్ది అని। हम पहचाने तो अपने जंगलों को पहचाने, अपनी खेती बाड़ी को पहचाने। सही है नहीं? झूठ बोलता हूँ यहाँ बैठ के मैं? नहीं ना? ఏదా మనం కనుగొన్నాం, మన పని ఈ పని చేస్తే లాభం వచ్చింది అంటే ఆ పని మనం కనుగొన్నాం। పొలానికి వెళ్తే డబ్బులు వస్తాయి, కనుగొన్నాం, గుర్తించాం మనం। అలాగే డబ్బును కనుగొన్నాము। మరి మనకు అవసరమైన వస్తువులన్నీ ప్రపంచంలో ఎన్నైతే ఉన్నావో వాటన్నిటిని గుర్తించాము। కానీ మనం మనిషిగా పుట్టబడ్డాము, కుక్కలాగో, ఏ కప్పలాగో, లేదంటే ఏ నక్కలాగో, ఏ కొంగలాగో, एक कव्वलागो, एक कुत्ते की तरह, एक जानवर की तरह, एक मेंढक की तरह, एक परिंदे की तरह हम लोग पैदा हुए नहीं। तो कैसा पैदा हुए हम लोग? एक अच्छा इंसान। एक शक्ल है ही नहीं हमारे ऊपर, एक अच्छी शक्ल है ना, शक्ल है हम लोगों की अच्छी तरह, बहुत अच्छी तरह शक्ल है। अगर इस शक्ल में कोई बिगाड़ आ जाए तो कोई हमारे साथ बैठता, तो हमारे साथ उड़ता, हमारे साथ खाना खाता नहीं, हमें पसंद नहीं करता। तो सबसे अच्छा शक्ल अल्लाह ताला इंसान हम लोगों को दिया, एक जानवर की शक्ल तो नहीं दिया। लेकिन हम लोग जिसमें फ़ायदा है उसमें तो ढूंढ लिए, लेकिन हमें जिसने बनाया उसका फ़ायदा क्या है हमें कब तो सोचा? हम जिस कंपनी में काम करते हैं उस मालिक का भी फ़ायदा हम सोच लिए, उसका फ़ायदा हमारा फ़ायदा वो सोच लिया, सोचा नहीं। कंपनियों का అతను మాలికు మన గురించి ఆలోచించాడు, ఏమని? వీళ్ళు పనిచేస్తే నాకు లాభం కలిగిద్ది। మనం ఆలోచించాం ఏంది? నేను ఆయన కోసం పనిచేస్తే నాకు లాభం కలిగిద్ది। ఇవన్నీ కూడా మనం ఆలోచించాం, ये सब कुछ सोच लिए, लेकिन असल जो सोचना है तो हमारा पैदा होना किस लिए है, हमारा ये इंसान होना किस लिए है, ये हमारा अच्छा शक्ल होना किस लिए है, ये हमारा अल्लाह हाथ देना किस लिए है, ये अल्लाह हमारा सोच देना किस लिए है। उलाइका कल अनाम, तो नहीं सोचने की वजह हम जानवरों में से तो नहीं है ना, इंसानों में से है। तो सोचना ज़रूरी है, सोचना ज़रूरी है। तो इसलिए मोहतरम बुजुर्गों दोस्तों, तो हम सब में फ़ायदा देखते हैं।
लेकिन हमारा अल्लाह जो फ़ायदा हमारा देख रहा है ये हम नहीं पहचानने में हम जो है मजबूर है, हम कमज़ोर है। इंसान होते हैं कि नाते शैतान के वसवसे में हम जो है शैतान के ख्यालों में, शैतान के सोचों में आकर हमारा हमारा ताकत को, हमारे सोच का पन को भी हम जो है शैतान को दे दिए। वरना तो मोहतरम बुजुर्ग दोस्तों ये नहीं होता तो कौन सी नमाज में मस्जिद खाली होती। अल्लाह को ना पहचानने में हमारी मजबूरी ये हो गई कि नमाज को ना पढ़े, नमाज ना पढ़े। तो मैं आखिर में जो है एक किस्सा सुनाता हूँ, बहुत हमारे लिए बहुत फ़ायदेमंद किस्सा है और गुजरा हुआ सा किस्सा भी है। ऐसे ही नहीं है जो छोटे बच्चों को जो है सुनाने वाले किस्से, ऐसा किस्सा नहीं है। तो हमारे जो बुजुर्ग है, बहुत बड़े बादशाह भी है, सुल्तान महमूद गजनवी रहमतुल्लाहि अलैह। मैं पहले भी यहाँ सुनाया था, ఫస్ట్ కూడా నేను వినిపించాను ఈ కథ। దానివల్ల మనకు చాలా లాభం కలిగింది। ఆయన పేరు సమయానికి ఆ సమయంలో రాజుగారు మరియు మళ్ళీ వలి కూడా ఒక రాజు ఒక వలి। వలి అంటే ఏంటి మీనింగ్? అల్లా యొక్క దోస్తు వలి కూడా। సుల్తాన్ महमूद गजनवी रहमतुल्लाहि अलैह గారి కాలంలో ఆయన ఊరిలో దొంగలు పడ్డారు। चोरा उनके गांव में जो है चोरा गिरे। बहुत कंप्लेंट आते थे रोजाना उनके दरबार में, जो है बहुत कंप्लेंट आ, राजा साहब मालिक साहब ये कंप्लेंट है, हमारे घर में वो चोरी हुआ, हमारे घर में ये चोरी हुआ, रोजाना कंप्लेंट। तो ఒక రోజు ఏం చేశారు, రాజుగారు ప్లాన్ చేశారు, భయ్ వీళ్ళని ఎలా అయినా కూడా పట్టుకోవాలి, ఈ దొంగతనాలని ये चोरी को रुकाना। कैसे रुकाना? तो ठीक है, तो रात में आम शहरियों के कपड़ों में राजा जो है निकले। आम शहरियों के कपड़े, तो आम जो रात में लोग जो कपड़े पहनते हैं वो पहनकर सुल्तान महमूद गजनवी रहमतुल्लाहि अलैह तो वो निकले चोरों को पकड़ने के लिए। तो आम कपड़े पहनकर तो निकले, तो एक जगह देखे तो 6-7 लोग जो है बैठकर मशवरा करते हैं। बैठना गौर किया ये राजा और गए, भाई किस बात का मशवरा हो रहा है आप लोगों में? तो तू कौन है? तो मैं भी रोज ही ढूंढ रहा हूँ। तो हमारा ये मशवरा हो रहा है कि आज रात में किसके घर में डाका डाले, किसके घर में चोरी करे, ये मशवरा हो रहा। మాట్లాడుకుంటున్నారు ఇయాల ఎవరింట్లో దొంగతనం చేయాలి। ఓకే, तो मुझे भी జాయిన్ कर लो। ఎవరు అంటున్నారు? ఇది రాజు అంటున్నాడు, నన్ను కూడా జాయిన్ చేయించుకోండి అన్నాడు। ठीक है ज्वाइन हो जा। तो भाई तो चोरी करने से पहले एक काम करे, तो किसके पास क्या हुनर है, किसके पास क्या हुनर है అంటే అంటున్నాడు, లీడర్ అంటున్నాడు, దొంగతనానికి ముందు మీ దగ్గర ఎవరి దగ్గర ఎంత ఏ బలం ఉందో ఏ విద్య ఉందో మాకు చెప్పండి, దానివల్ల లాభం పొందుదాం అన్నాడు। अच्छा बा तो क्या है? तो शुरू करो, तुम्हारा क्या ताकत है? तो क्या बोला, तो बड़े से बड़े दीवार भी मैं आसानी से कूद जाता हूँ, जितना भी बड़ा अगर राजा का दीवार भी हो। ఎంత ఉంటాయి ఈ రాజు గోడలో, పెద్ద పెద్ద ఉంటాయి, అంత పెద్ద అయినా కూడా చాలా సులువుగా దూకేస్తానన్నాడు ఒకడు। अच्छा दूसरा तुम्हारा क्या है? मैं जिस घर में जाता हूँ ना, शादी को बैठने भाई सुन्नत का वक्त देते बैठ जाओ, अल्लाह वाले दुआ करेंगे। क्या है दूसरा? क्या बोले, जिस घर में जाता हूँ ना वहाँ कुत्ता भौंकता है ना भाव भाव बोल के, तो उसका जुबान मैं समझ जाता हूँ वो क्या बोलता है। కుత్తా जो भी बोलो ఒక్క ఏమైనా ఉన్నాయి నేను దాన్ని అర్థం చేసుకుంటా అన్నాడు రెండోవాడు। సరే भाई, సరే మూడోవాడు నువ్వేం చేస్తావు भाई అంటే, तो मैं वो करता हूँ जहाँ सोना है उस जगह का स्मेल जो है मैं सूंघता हूँ और बता देता हूँ इस जगह पे सोना है बोल को। వాసన చూసి చెప్తా అన్నాడు ఇక్కడ బంగారం ఉంది అని। ఎంతమంది అయ్యారు? ముగ్గురు అయ్యారు। నాలుగోడు तू क्या करता भाई? तो ఆయన అన్నాడు बड़ा सा बड़ा दरवाजा भी मैं उठा कर आसानी से फेंक देता हूँ अన్నాడు। बहुत अच्छा है। कितने हो गए? 4 हो गए। और तू क्या करता भाई? 5वां वाला, मैं हिसाब किताब कितना बड़ा माल भी हो, कितना भी जमा पड़ा हो, मैं सेकंडों में जो है आसानी से तकसीम बांट डालता हूँ, तकसीम कर डालता हूँ। PhD कर को है।
अच्छी भाई, सब लोगों की हो गई। अब जो नया आया, अब उसका है भाई तेरा क्या हुनर है, नी దగ్గరే ఉందో కొత్తోడిని అడిగారు। मेरा क्या है, ये जो दाढ़ी है मेरी, ये जो दाढ़ी है, ये जो दाढ़ी ऐसे हिलाने पे सूली पे लटका हुआ आदमी भी उसका सजा उससे छूट जाता। तो ये मेरी दाढ़ी हिलने से उसको उसका सजा छूट जाता। నా గడ్డం ఊపటం వల్ల దాన్ని ఏమంటారు, ఉరికిని కూడా ఆ శిక్ష నుంచి అతను విడిపించబడతాడు। ఒక్కడు మిగిలాడు। ఆహా సరే నువ్వేం చేస్తావు భయ్ అంటే, నేను రాత్రి ఏదైతే చూస్తానో దాన్ని పగల కూడా కనిపెడతాను, గుర్తిస్తాను అన్నాడు। చాలా ఎంతమంది అయ్యారు? 6 అయ్యారు। చాలా మంచిది। 6 लोग हो गए ना, कितने लोग हो गए? 6 हो गए। बहुत अच्छा भाई, हर एक के पास अच्छा अच्छा हुनर है। चलो अब किसके घर में चोरी करे, तो फलां के घर में चोरी करे। चलो चोरी करेंगे। तो निकले तो कूदने वाला कूद गया। अब सब लोग फिर कूदे, हो गया। अब जो कुत्ता जो बोलने पे जो समझता है वो बोल रहा है, अरे भाई तेरे साथ तुम्हारे साथ कौन है? రాజా है। దూకేవాడు దూకాడు, అందరిని దూకిచ్చాడు। రెండో వాడు ఏముంది, కుక్క ఏం చెప్తాడు అది వింటాడు కదా, కుక్క లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటాడు। అది బౌ బౌ అంటుంది, వీడు అర్థం చేసుకొని చదువుతున్నాడు, అరే మనతో పాటు ఎవరు ఉండారు, రాజు ఉన్నాడు అంటారా అని। వీళ్ళు ఏమంటున్నారు, రాజు ఎందుకు ఉంటాడు రా మనతో పాటు అని। అది బౌ బౌ అంటుంది, కానీ ఈడేమంటున్నాడు, రాజు ఉన్నాడు రా అంటే పక్కన వాళ్ళు ఏమంటున్నారు, రాజు ఎందుకు ఉంటాడు రా మనతో పాటు, రాజు ఎవరు లేరు, మన పని మనం చేద్దాం పాటు। సరే ముందుకు పోయారు। మరి ఎవరైతే వాసన చూడాలో వాసన చూశారు, కోనైతే బాగా सूंघने वाला वो सूंघ लिया कि सोना चांदी सब मालवा है, तो तैयार हो गए। तो भाई उसको दरवाजा तोड़ना है। तो ఎవరు బలం వాళ్ళు చూపించుకున్నారు, ఎవరు శక్తి వాళ్ళు చూపించుకున్నారు। లాస్ట్లో లెక్కలేసేవాడు మనోడు, పిహెచ్డి చేసినోడు కూడా లెక్కలేసి तकसीम करके फौरन सबको किसका माल उसको दे दिए। अब आखिर में जो है तो हमारे राजा साहब बोलने लगे, भाई भाई आज का तो गुजारा हो गया, ఇవాళదైతే తిండి తిప్పలు అన్నీ తీరిపోయినాయి, మళ్ళీ రేపు ఎత్తుక్కోవాలి కదా, कल के दिन ढूंढना है, इसलिए जो है सब अपने अपने एड्रेस देके जाओ, फिर कहाँ कल मिलना है सब लोग बोलो। మరి ఎటోళ్ళు అటు పోకముందు ఏం చేయాలి అంటే, అడ్రస్లు రాసిండి, రేపు ఎక్కడ కలవాలో కూడా ముందే చెప్పండి అన్నారు। अच्छा भाई, अच्छा अच्छा ख्याल है। चलो अल्लाह खैर, क्या करे, सब अपने अपने एड्रेस दे के अपने अपने नाम दे के चले गए। अब सुबह सुबह दरबार लगी। పొద్దున్న ఏమైంది, అందరు అటెండ్ అయ్యారు రాజుగారి దర్బార్లో। ఏమైంది భయ్, మళ్ళీ కంప్లైంట్ వచ్చింది, రాజుగారు మా ఇంట్లో దొంగతనం, हमारे घर में चोरी हुआ, शिकायत कंप्लेंट आएगा। तो ठीक है भाई, तो राजा साहब क्या करे, ये एड्रेस है, लेके जाओ और जितने भी लोग आए सबको पकड़ लेकर आओ। दिए ना एड्रेस, दिए नहीं दिए, ये ऐसा ही है जैसा हम किसी के पास काम करते हैं। ఇది అలాగే ఉంది, ఒకళ్ళ దగ్గర మనం జాయిన్ అయ్యేటప్పుడు మన ఊరు పేరు అడ్రస్, మన ఫోన్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబరు అన్నీ తీసుకుంటారా లేదా? తీసుకుంటారు। అలాగే జరిగింది, అయిపోయింది। बुला लेके तो क्या हाल है भाई, तो क्या हुआ, चोरी हुआ, तो तुम लोग अब पूरे चोर है। अब चोर तो अब सब लोगों के सामने उन लोगों का कोई दावा नहीं है, వాళ్ళది ఎటువంటి దావా లేదు, నేను చేశాను నేను చెయ్యలేదని। రాజేమన్నాడు, इन लोग అందరిని తీసుకెళ్ళి సోప్కు లేజాక సూలిపే చడావు అన్నాడు। సోప్కు లేజారు। एक आदमी ఒక మనిషి ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, వెనక తిరిగి తిరిగి చూస్తున్నాడు। क्या करता है, पलट पलट को देख रहा, पीछे पलट पलट के देख रहा, कौन है वो, है ना, రాత్రి చూసింది పొద్దున్నే గుర్తిస్తా అన్నాడుగా, గుర్తించాడు। మరి రాజు ఆపాడు, రుకో రుకో, క్యూ పీछे पीछे पलट के देख रहा, ఎందుకు చూస్తున్నాడు ఆపండి, ఆపారు। ఏంది भाई, ఏంది హిస్సా నీది, बार बार क्यों देख रहा पीछे पलट के? तो राजा माफ करना, तो ऐसी बात है, तो रात में जो है हमारे साथ आप भी थे, మాతో పాటు నువ్వు కూడా ఉన్నావు। तो बात ये, तो हम लोग पूरे अपने अपने हुनर तो दिखा दिए, మా విద్యలు మేము చూపించాం। దూకేవాడు దూకాడు, బంగారం చూపించేవాడు చూపించాడు, और दरवाजा उठाने वाला उठा के फेंक दिया, हिसाब करने वाला हिसाब कर लिया, कुत्ते का जो आवाज सुनना है उसने सुन लिया।
सब अपने अपने हुनर अपना अपना वादे के साथ सब काम कर लिए। अब आखिरी काम आपका है, आखिरी काम आपका है, तो क्या करें? तो रिक्वेस्ट करा, तो हमारा तो अपना हमारा काम कर लिए, आपका जो दाढ़ी हिलाने का काम है वो कर दीजिए, हम अपने सजा से छूट जाएंगे। अब इनका वादा तो पूरा करना था राजा का, तो राजा अपना वादा पूरा कर दिया। तो वो खुद अपनी किताबों में लिखते हैं, సుల్తాన్ మహమూద్ గజ్నవి रहमतुल्लाह अलैह ఆయన గురించి చెప్పేవాళ్ళు కూడా చెప్పారు, ఈరోజు మన కూడా आज हम भी इस दुनिया में जो है अपने अपने हुनर को नाश करते हैं, अपने अपने काम पे नाश करते हैं, अपने अपनी ताकत पे नाश करते हैं। तो मुझे ताकत है, मुझे काम है, मैं बड़ा इंजीनियर हूँ, मैं बड़ा ऑफिसर हूँ, मैं बड़ा डॉक्टर हूँ, मैं आसमानों पे उड़ने वाला हूँ, मैं ज़मीन के अंदर जाने वाला हूँ, मैं वो करता हूँ, అది చేస్తాను ఇది చేస్తాను, నేను అంత పెద్దోడిని ఇంత పెద్దోడిని. ఎవడికి ఎంత పెద్దోడివి ఈ ప్రపంచంలో? ఇవాళ మనందరం కూడా, నేనని కాదు, అందరం కూడా మన మన పనుల మీద మన మన బలాన్ని చూసుకొని ఏంటంటే అల్లాహ్ని గుర్తించలేకపోతున్నాం. आज हमारे ताकत के ऊपर हम लोग जो है जिम्मेदारी बन जाके अपने ताकत पे हम लोग यकीन रख के हम क्या सोचते हैं, अल्लाह को पहचानने में दूर हो गए। वही बीमारी लग गई तो, वही अगर गरीबी आ गई तो कौन याद आता है? कौन याद आता है? बोलो, सबको उर्दू आता ना? तेलुगु वाले एक ही थे यहाँ पे। बीमारी आ गई तो कौन याद आता? अल्लाह याद आता। गरीबी आ गई तो अल्लाह याद आता। चोट लगी तो अल्लाह याद आता। ज्यादा धूप निकल गई, ज्यादा बारिश हो गई, जंगल खराब हो गया, अल्लाह याद आता। जब सही है अल्लाह याद आता, याद नहीं। तो पहले पहचानने में हमारी अच्छाई है, बाद में पहचानने में अच्छाई है। पहले पहचानने में हम अपनी मुसीबतों से दूर हो जाएंगे ना, तो हम लोग इसमें कमजोर हो गए। ये नहीं कह रहा हूँ कि हम लोग बहुत बड़े ताकत वाले हैं, ये नहीं कह रहा हूँ। तो हमारी अपने अंदर कमजोरी है, ये है कि हम जो है अपने कामों में अपनी दुनिया को देखते हुए, अपनी ताकत को देखते हुए, अपने पैसों को देखते हुए, तो हम अल्लाह की इबादत में हम जो है कमजोर हो गए। ये हमारे अंदर नहीं होना। तो ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటి అంటే, మనం మన బలం మీద, మన ఆస్తుల మీద, మన ఉద్యోగాల మీద, మన యొక్క వస్తువుల మీద మనం నమ్మకం పెట్టుకోకూడదు. వాటి వల్ల మనం ఎన్ని సంవత్సరాలు తింటాం, ఎన్ని సంవత్సరాలు సంపాదిస్తాము? మనం గుర్తించాల్సింది అసలైన సృష్టికర్తని గుర్తిస్తే ఇవన్నీ కూడా హేజ్ है, कुछ भी नहीं है। ये सब कुछ भी अल्लाह को पहचान लेना कुछ भी नहीं है। तो मैं जो है जब मैं वाकया बोल रहा था, तो अली रजी अल्लाह ताला के कदमी ने पूछा, तो अल्लाह को तुम कैसे पहचाने? तो अली रजी अल्लाह ताला का जवाब यह था, तो जो मैं इरादे करता हूँ वो टूट जाते हैं, जो मैं करना चाहता हूँ वो काम नहीं बनते, जो मैं कुछ करना चाहता हूँ, कुछ खाना चाहता हूँ, वो नहीं मिलता, वो नहीं पाता हूँ। मेरे मंसूबे पे जो है हर काम मेरा टूट जाता है। तो मेरे कामों को तोड़ने वाला, मेरे इरादों को तोड़ने वाला कोई एक है, वरना तो मैं मैं कर सकता तो मैं खुद करना चाहिए ना, करना चाहिए ना। मैं क्यों नहीं कर सक रहा हूँ? तो इसके दरमियान एक है, वो किसका ताकत है? वो अल्लाह का ताकत है। तो अगर ये हम पहचान लिए ना, तो नमाज पढ़ना आसान, कुरान पढ़ना आसान। आज मुसलमान क्या है, दुनिया को दिखाना आसान। हम इस पे नहीं है, तो जो बिगाड़ना है वो बिगाड़ के दिखा रहे हैं, ये मुसलमान है बोल के। असल कुरान है, उसको दिखाने वाला कौन है फिर? तो असल मुसलमान है। वो असल मुसलमान कब बन के दुनिया को दिखाएंगा? कुर्सी में बैठने के बाद दिखाएंगा, कमजोर होगा पैर गिर जाने के बाद दिखाएंगा, हाथ पैर टूट जाने के बाद, कुछ करने की ताकत नहीं है तो जब समझता है भाई अब कुछ कर सकते नहीं, तो अल्लाह अल्लाह तो कर सकते, जब करके क्या दिखाओगे? तो मोहतरम बुजुर्गों, दोस्तों, तो अगर हम जवानी में अल्लाह को पहचानेंगे और जब पहचान लिए हैं तो उसके अहकामों में आसान, उसके हुक्मों को अमल करना आसान है। जब नहीं पहचानेंगे तो उसके हुक्मों को करना बहुत मुश्किल है। గుర్తించడం లేకపోతే అల్లాహ్ ఆజ్ఞలు కూడా కష్టమైపోతాయి, అదే గుర్తిస్తే మాత్రం అల్లాహ్ యొక్క ఆజ్ఞలు చాలా సులువుగా అయిపోతాయి। పెద్దలారా, సోదరులారా, అల్లాహ్ని గుర్తించడం వల్ల సమయం మనం తీయాలా। अल्लाह को पहचानने में हम लोग वक्त निकालना है, जिंदगी को बर्बाद नहीं करना। किसके पीछे? पैसा कहाँ तक आएगा भाई? पैसा कहाँ तक आएगा? दुनिया कहाँ तक आएगी? खबर में कोई रखेगा
तू इतना कमाया, नहीं तो तू इतना खाया, या कब्र में कोई रखेगा तो ये सोना खरीदा, कब्र में कोई रखेगा तो ये कपड़ा खरीदा, कब्र में कोई रखेगा ये चप्पल तू खरीदा, लेदर का खरीदा, अफ्रीका का खरीदा, जर्मनी के खरीदा, कोई रखेगा। तो जो ईद के कपड़े हम लोग पहनते वो भी कम से कम नहीं पहनाते, हम लोगों को पहनाते तो बस एक ही कपड़ा है, ऊपर है नीचे एक लुंगी है, ऊपर एक कपड़ा है, वो भी सादा है, और जो मर्जी है वो पहनाएंगे। उस वक्त कफन का, उस वक्त भी हमारी मर्जी नहीं चलेगी। अब किस वक्त हमारी मर्जी चलती है? तो मर्जी चलती है खुदा की। अगर खुदा की मर्जी हमारे ऊपर चलेगी ना, तो खबर में जो जिंदगी तो चाहता था वो मिलकर ही रहेगी, वो मिलके ही रहेगी। तो इसलिए हमारा जो काम है, दुनिया का काम है, करते हुए भी अल्लाह को अपना बनाना बहुत जरूरी है हम इंसानों के लिए। वरना तो जानवरों का कौन किसका है? जानवर जानवर तो रोड पर घूमते फिरते हैं, सड़कों पे वो अपना काम करते। इंसान का काम क्या है? अल्लाह को पहचानना है, अल्लाह की इबादत करना है, हलाल खाना है, हराम से बचना है, बुरे कामों से बचना है, अच्छे काम करना है। अब हम नहीं करेंगे तो मुसलमान का काम कौन करेगा भाई? बोलो। कुरान को हम नहीं पढ़ेंगे तो कौन पढ़ेगा? नमाज हम नहीं पढ़ेंगे तो कौन पढ़ेंगे? तो अजान हम नहीं देंगे तो कौन कौन देगा? गैर आके देगा का? गैर पढ़ेगा का? ये सब बेकार काम। इसलिए मोहतरम बुजुर्गों, दोस्तों एक रिक्वेस्ट है, अल्लाह को पहचानो, और अल्लाह के पहचानने में समय निकालो, वक्त निकालो, और असल मुसलमान बनने की कोशिश करेंगे ना। अल्लाह ताला हम लोग के न सुनने में ज़्यादा अमल करने तो